భువన విజయపు ఖ్యాతిని అవనిజాట కొత్త గొంతుకలొక్కచో కూర్చి ఏర్చి లలిత రసరంగరాగాలరంగరించి అంగజేతు ముదమునందుకొనుడు. విజ్ఞులు రసజ్ఞులు అయిన సభాసదులకు వినమ్ర నమోవాకాలు. అలనాటి ప్రసిద్ధ పండిత కవుల భువన విజయాన్ని యువ భువన విజయంగా సరికొత్త రూపకల్పనతో విద్యార్థుల చేత మీ ముందు ఇప్పుడు ప్రదర్శిస్తున్నాం. ఈ మా ప్రయత్నంలో లోపాలు దోషాలు ఉండవచ్చు. సహృదయులు సంస్కారమూర్తులు అయిన మీరు ఈ ప్రదర్శనను క్షీర నిరోధక న్యాయంగా భావించి యువ పాత్రధారులను నిండు మనస్సుతో ఆశీర్వదించి ప్రోత్సహించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. భవదీయుడు శ్రీరామమూర్తి. అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమునవ్వలి చంగ బలింపబోయి ఆవంక కుచుంబగానక అహివల్లభహారముగాంచి వేమృణానాంకుర శంకనంటెడు గజాసుని గొల్తు అభీష్ట సిద్ధికిన్. శ్రీ విజయనగర సామ్రాజ్య పౌరులకు ఇది సాహితీ మహోదయం, కవిత శుభోదయం, కళా సంస్కృతి నవోదయం. జైత్రయాత్ర ముగించుకొని వచ్చిన సాహితీ సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల వారు కొలువుకి వేంచేనున్నారు. నేటి సభలో అష్టదిగ్గజ పండిత కవుల కావ్య సుధారసం గ్రోలాలని ప్రభువుల అభిలాష. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అష్టదిగ్గజ కవివరేణ్యులను సాదరంగా సభావేదికకు ఆహ్వానిస్తున్నాను. మొదటిగా స్వారశిషం అనుచరిత్ర ప్రబంధ కవి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన్న మహాకవీంద్రులకు వేదికకు సాదర స్వాగతం పలుకుతున్నాను. పారిజాతాపహరణ కావ్యకర్త నంది తిమ్మనార్యులకు సవినయ స్వాగతం పలుకుతున్నాను. పరమశివ భక్తాగ్రేసరుడు శ్రీ కాళహస్తీశ్వర శతకకర్త ధూర్జటి కవిశేఖరులకు ఇదే మా ఆహ్వానం. కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం వంటి ప్రఖ్యాత కృతులను వెలయించిన కవి శిఖామణి పింగళి సూరనమాన్యవరులకు ఇదే మా శుభకర స్వాగతం. సాహిత్య సంగీతాలలో నిష్ణాతులు, వసుచరిత్ర ప్రబంధ సుగంధాన్ని వసుంధరలో విస్తరింపజేసిన రామరాజు భూషణ నామధేయులైన గంధర్వ గానమూర్తి భట్టుమూర్తి మహోదయులకు మంగళకర స్వాగతం పలుకుతున్నారు. రాజశేఖర చరిత్ర కృతికర్త మాదయ్య గారి మల్లన్న కవిశ్రేష్ఠులకు ఇదే మా వినమ్ర స్వాగతం. శ్రీరామ భక్తాగ్రేసరులు రామాభ్యుదయ కావ్యకర్త అయ్యల రాజరామ భద్ర కవిచంద్రులకు ఇదే మా సాదర స్వాగతం. తెనాలిపురవాసి వాసికెక్కిన వికట కవి ప్రౌఢ సరస కవితావన విహారి పాండురంగ మహత్య గ్రంథకర్త తెనాలి రామకృష్ణ కవిశేఖరులకు ఇదే మా సవినయ స్వాగతాంజలి. సముదాత్త సరళ సారగర్భిత రామాయణ ఇతిహాస కవయిత్రి శ్రీ మొల్లమాంబ అతిథి కవయిత్రికి ఇదే మా శుభకర స్వాగతం. పొరుగు రాజ్యాలలో సంచరించి అనేక పండిత కవుల సభలలో పాల్గొని మన్ననలు అందుకొని వచ్చిన ప్రగడరాజు నరసరాజు అతిథి కవయవర్యులకు స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు.
ಮೂರು ರಾಯರ ಗಂಡ ಚಂಡ ಪ್ರತಾಪ ಶೌರ್ಯೋತ್ತಂಡ సాహితీ సమరాంగన సార్వభౌమ శ్రీ 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 కృష్ణదేవరాయల ప్రభువులు మహామంత్రి తెమ్మరసు సహితంగా వేచేస్తున్నారు. హో బహుపరార్ బహుపరార్ బహుపరార్. సభను ప్రారంభించమంటారా ప్రభు? అట్లే కానివ్వండి అప్పాజీ. సభా కల్పతరు వందే వేద శాఖోపశోభితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమరవందితం విద్వత్ భ్రమరవందితం. సదస్యులారా, ప్రభువుల వారు తమ జైత్రయాత్రను పూర్తి చేసుకుని విచ్చేసిన సందర్భంగా మన అష్టదిగ్గజ కవులందరినీ తమ కావ్యగాన సుమాలతో అలరింపజేయమనవి. మొదటిగా ప్రభువుల వారి స్థుతి లేదా తమ ఇష్టదేవతా స్థుతితో తమ కావ్యగానాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థన. ముందుగా అల్లసాని పెద్దని కవీంద్ర, మీ కావ్యగానంతో ఈ సభకు శ్రీకారం పలకండి. అవశ్యం అమాత్యశేఖర ప్రభు. శ్రీవక్షోజకురంగనాభమెదపై జన్నొంద విశ్వం భరాదేవిందత్కమలా సమీపమున ప్రీతిన్ నిల్పినాడోయనంగ వందారు సనందనాది నిజ భక్త శ్రేణి కిందోచు రాజీవాక్షుండు ఘృతార్ధుజేయు శుభదృష్టిం కృష్ణరాయాధిపా. పెద్దన కవీంద్ర, అద్భుతమైన పద్యం, మీకు మా అభినందనలు. ధన్యోస్మి ప్రభు. నందితిమ్మన కవి, మీ స్పందన? అట్లే మంత్రివర్య. ఓటమినెరుగని విజయార్భాటములును సృజన సుకవి పండిత విద్యాపాటవములు లలిత కళాకూటములును కృష్ణరాయ కొలువున వెలయున్ కవికులాభరణపు కవిగా మమ్మల్ని అలరించారు కవివరేణ్య, మీకు అభినందనలు. ధన్యుడను ప్రభు. పరమశివ భక్తులైన మీరు మాకిప్పుడు ఏమి వినిపిస్తారు దుర్జటి కవీంద్ర? ఆ శివుడి కటాక్షం మీపై సర్వదా ప్రసారించాలని కాంక్షిస్తూ భాషకనయంబు తోడైన భావమనగా ఫలనేత్రుని సామేన పరుగునట్టి పార్వతీదేవి కృపతోడ వరములొసగా అవని వర్తిల్లుమయ్య ఓ ఆంధ్రభోజా. అద్భుతం, మీ వాక్కు ఋషివాక్కుగా శోభిల్లు కాక కవీంద్ర. ధన్యోస్మి ప్రభు. పింగళి సూరన కవి, మీ స్తుతి పద్యం వినిపిస్తారా? అవశ్యం ప్రభు. విజయనగర రాజ్యశ్రీ వివీర్తనీదు వాన్మయామృతధారవే వాడవాడ కురిసే ప్రజవెల్ల మోదాన మురిసిపోవ శ్లాఘనీయము నీ ఖ్యాతి
శాశ్వతము. ఆ భళాసూరన కవి మీకివే మా జ్యోతులు. సంగీత సాహిత్యాలను అవపాసన పట్టిన రామరాజభూషణ కవి మీ స్పందన. శ్రీకృష్ణదేవరాయ శ్రీకర సుకవీశపోష స్మితవదనాబ్జా మీకున్ శుభమగు జయమగు మా కులది కవీశులెల్ల మరి మరి మెచ్చన్. మీ కవితా పటిమ అపారం. మీకు మా అభినందనలు. కృతజ్ఞతలు ప్రభు. మాదయ్య గారి మల్లన కవీంద్ర మీ స్పందన. చిత్తం మంత్రివర్య. కన్నడి గుడవయ్యు తెలుగు మిన్నగాను మకువంజూపి పోషించి పెక్కు కవుల కలల కీర్తిని కాపునే గాచినావు. భలిరా భలిరా కృష్ణరాయాధిపా ప్రస్తుతింతు. మీ పద్యరచన ప్రతిభ అమోఘం. మీ గాన మాధుర్యానికి అభినందన మందారాలు కవిశేఖర. ధన్యోస్మి ప్రభు. అయ్యలరాజు రామభద్ర కవి మీ స్తుతి పద్యం వినిపిస్తారా. శౌర్య వీరత్వము జూపు ధైర్యశాలి రిపుల యుద్ధాన చెండాడు రేడా కృష్ణరాయ భూపతి వర్ధిల్లో తెలుగు భారతీయ సంఘ దీవెనాలను తెలుగు భారతీయ సంఘ దీవెనాలను. అద్భుతం. మీకు మా అభినందనలు. వికట కవిగా పేరుగాంచి వాసికెక్కిన తెనాలివాసి అయిన రామకృష్ణ కవి మీ స్పందన. విజయనగరాన రతనాలు వీధులందు అమ్మినారన్న విషయంబు అవనిలోన చెప్పుకుందురు మున్ముందు గొప్పగాను ఇరుపుగన్నట్టి ఘనకీర్తి నీదే నీదు యశమును వర్ణింప ఏరికి వశము కాదు. మీ అక్షర సత్యాలకు అభినందనలు రామకృష్ణ కవి. ధన్యవాదాలు ప్రభు. ప్రభు, నేటి మన సభకు అతిథి కవయిత్రులు విచ్చేసి తమ అనుగ్రహం పొందాలనుకుంటున్నారు ప్రభు. అట్లే కానివ్వండి అప్పాజీ. అమ్మ మల్లమాంబ మీ పరిచయం తెలియజేస్తారా. తప్పకుండా మంత్రివర్య. అతిథిగా వచ్చి తిన్నిచటికి సతులకు పతి భక్తి మరియు సౌశీల్యంబున్ పతులకు ధార్మిక వర్తన హితమని నే రామకథ రచించి తిని ఆర్యా. మీ పరిచయం మాకెంతో ఆనందం కలిగించింది తల్లి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. ప్రగడరాజు నరసరాజ కవి మీ స్వీయ పరిచయం తెలియజేస్తారా. విజయనగర సామ్రాధీశులు శ్రీకృష్ణదేవరాయల వారికి ప్రణామములు. నేను కళింగ దేశ వాసుడను. విజయనగరమునందు కవీశ్వరులకు గొప్ప పేరున్నదని జనుల్ చెప్పుచుండ వారి పాండిత్యమును నే సవాలు చేసి వారి నోడింపని చటికి వచ్చినాడా. పండితులు కవుల్ సరసులెవ్వరలైన వాదన నన్ను ఓడించు
వందనములు చేసేదా పండితులిట ఓడిలేని విజయము గైకొండు నిజము విజయ పత్రికా దయచేయ వేడుకొండు విజయ పత్రికా దయచేయ వేడుకొండు. ఇది అతి విశ్వాసమా లేక ఆత్మవిశ్వాసమా అతిథి కవి వర్య? రామకృష్ణ కవి, వీరి సవాలును మీరే అందుకోవాలి. అవశ్యం మంత్రివర్య. నర్సకవి, పద్యం చెబుతాను, రాయండి. పూవట బాబా. ఏది మరొకసారి చెప్పరు? సరే, మరోసారి చెప్తాను. పూవట బాబా. రాయడేమిటి? సరే, ముచ్చటగా మూడోసారి చెప్తాను, రాయండి. పూవట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బువ్వట జై జై బువ్వట చూడగ నొనొక్కల్ల నరంగినట్టి అరుణకు జై జై. అదేంటి పద్యం రాయడేమిటి? సరే, నేను పద్యం చెబుతాను, దానికి అర్థం చెప్తారా? మేక తొక తోక మేక మేక తోక మేక మేక తొక తోక మేక మేక తోక మేక మేక తొక తోక మేక మేక తోక మేక మేక తొక తోక మేక మేక తోక మేక. ఈ పద్యానికి అర్థం చెప్పండి చూద్దాం. ఏముంది దీనికి అర్థం? మేక, దానికి ఒక తోక. అలాగా? తెలియనివన్నీ తప్పులని తిటతనాన సభాంతరంబునన్ పలుకగరాదు రోరి పలుమారు పిశాచు పాడగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్య మెరుంగవు పెదలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరసా విగసాతు సాభుసా. శాంతించండి రామకృష్ణ, ఆవేశం తగదు. రేపటి బ్రహ్మోత్సవాలలో మన అష్టదిగ్గజ కవులతో పాటు వారిని కూడా సత్కరించుకుందాము. అవశ్యం ప్రభు. తరువాత కవులందరినీ తమ కావ్యగాన సుమాలతో అలరింపజేయ మనవి. మొదటిగా మన సభాపక్షాన మన రాయలవారిని తమ ఆముక్తమాల్యత కృతి నుండి ఒక పద్యరత్నాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే. శ్రీకమనీయ హారమణి చెన్నుగతానును కౌస్తుభంబునందు ఆ కమలావధూటియును ఉదారతతోప పరస్పరాత్మలందు ఆకలితంబులైన తమయ కృతులచ్చత పైకి తోచి యస్తో కథనందు తోచినన శోభిలు వెంకట భర్త కొల్చెదన్. మహాకవులారా, మీ కావ్యాల నుండి ఒక్కొక్క పద్యం వినిపించగోరుతున్నాను. ముందుగా అల్లసాని పెద్దన కవి మీ కావ్యగానాన్ని వినిపించండి. నేను రచించిన స్వారోచిషమాను చరిత్రము అనే ప్రబంధం నుండి మీకు ఈ పద్యం వినిపిస్తాను ప్రభు. ఆ పురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషా పరశేష భోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాఖ్యుడలేఖ్యతను విలాసుడై ప్రవరాఖ్యుడలేఖ్యతను విలాసుడై ఆ అద్భుతం, మీకు మా అభినందనలు. ధన్యోస్మి ప్రభు. నందితిమ్మన కవి, నీ వంతు. నేను రచించిన సత్కృతి పారిజాతాపహరణం నుంచి పద్యం వినిపిస్తాను ప్రభు. నను భవదీయ దాసుని మనమ్మున నెయ్యపు కింకబోని దాచిన అది నాకుమన్ననయ
చల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంఠ కవితానము తాచిన నొచ్చునంచు నేననియద అల్కమానవు కదా ఇకనైన అరాళ కుంతలా సభాష్ నందితి మన కవి, మీకు అభినందనలు. ధన్యుడను ప్రభు. తూర్చటి కవీంద్ర, మీరే వినిపిస్తారు. నా యొక్క కవిత్వం అంతా ఆ శివుడికి అంకితం చేశాను ప్రభు. నేను రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి ఆ శివస్మరణను పూరించినటువంటి పద్యాన్ని వినిపిస్తున్నాను. దంతంబుల్ పడనప్పుడే తనువునందారుడి ఇన్నప్పుడే కాంతా సంగమురోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలే నీ పదాంబుజములన్ చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా. ఆహా, ఎంత హాయిగా ఉంది. ధన్యవాదాలు ప్రభు. పింగళి సూర్యన కవీంద్ర, మీ కావ్యగానాన్ని వినిపించండి. ప్రభు, నేను రచించినటువంటి కళాపూర్ణోదయం శతకం నుంచి ఈరోజు పద్యం చదివి వినిపిస్తాను. మచ్చ కంటివ ముందలంతువే మానసంబునా నిందు నీ వచ్చుటెట్లు కడున్ విచిత్రము ద్వారకాపురి వాయనీకిచ్చ పుచ్చుట ఎన్నడున్ మరి ఇట్లటేగి ఎరుంగవి వచ్చలుల్ మని గేహముల్ సిరులట్లయున్నవియే కదా. అద్భుతం, మీకు అభినందనలు. రామరాజభూషణ కవి, మీ వంతు. నేను రచించిన వసుచరిత్ర కావ్యం నుండి వసంత ఋతువు యొక్క శోభను వర్ణిస్తూ చెప్పిన పద్యం అవధరించండి ప్రభు. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోప్రసంగము అలసానిల విలోల దలసాసవరసాల ఫలసాదర సుకాల పన విశాలము అలినీ గదరుణీ కమలినీ కృతధునీ కమలినీ సుఖిత కోక కులవధూకము అతికాంత సులతాంత అతికాంత రణితాంత రతికాంత రణతాంత సుతనుకాంత వికృత కామోద కురవకా వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలీ విభాసురములొల్చు మధుమాస వాసరం. అద్భుతం, మీకు అభినందనలు. కృతజ్ఞతలు ప్రభు. మాదయ్య గారి మల్లన కవి, మీ వంతు. నేను రచించిన రాజశేఖర చరిత్రము నుండి పద్యాన్ని వినిపిస్తాను ప్రభు. కొప్పుపై నొప్పెడు కొడమ చంద్రుని తోడ కస్తూరికా తిలకంబుతోడ శ్రీమంత విరచిత సింధూర రుచితోడ క్రొత్త ముత్యపు చే చుక్కతోడ తళతళమను దంత తాటంకములతోడ తళతళమను దంత తాటంకములతోడ రమణీయ నాదహారములతోడ గల్లు గల్లను రత్న కంకణములతోడ జలుగైన చెంగావి వలువతోడ ముద్దు మోమున లేనవ్వు మొలకతోడ చల్ల చూపుల కరుణార
సంబుతోడ శాంతరూపం బొగైకొన్న శంభురాణి అమ్మహాకాళి 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 ప్రత్యక్షమయ్యేనప్పుడు సభాష్ మాదయ్య గారు మల్లన కవి. ధన్యస్సు ప్రభు. అయ్యలరాజు రామభద్ర కవీంద్ర మీ వంతు. చివ చివదాసి విల్లు రఘుశేఖరుడంతగదల్చి పాతుగా భువినిడి చూడలేని నృపపుత్రుల చర్మములెత్తు బాగునన్ గవిసేన యూడ్చి పాంసు వర్ణంచర చోత్కున దూరడౌటకున్ భుజబలయుక్తి ఎక్కిడియే సత్యమే చూపచూషార్గినన్ అద్భుతం. మీకు మా అభినందనలు. ధన్యం శ్రీపాద. రామకృష్ణ కవీంద్ర మీరే వినిపిస్తారు. ప్రభు, నేను రచించిన పాండురంగ మహత్యం నుండి తుంగభద్ర నది యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఓ పద్యాన్ని వినిపిస్తాను ప్రభు. గంగా సంగమమెచ్చగించునే మదింగా వేరిగా అంగీకారమురొచ్చునే యమునతో నానందం బొందునే రంగతుంగ తరంగ హస్తములతో రత్నాకరేంద్రుండు నీ ఎంగం వంటి సూకించునేడి గుణభద్రా తుంగభద్రా నది. భళ రామకృష్ణ కవి భళ. ధన్యవాదాలు ప్రభు. అమ్మ మొల్లమాంబ మీ వంతు. తప్పకుండా ప్రభు. నేను రచించిన రామాయణం నుండి లంకలో ఉన్న సీతమ్మ జాడ గనుగొని వచ్చిన హనుమంతుడు శ్రీరామచంద్రునకు చెప్పిన పద్యాన్ని వివరిస్తున్నాను ప్రభు ఇప్పుడు మీకు. కంటిన్ జానకి పూర్ణచంద్రవదనన్ కంటిన్ జానకి పూర్ణచంద్రవదనన్ కళ్యాణి నాలంకలో కంటిన్ మీ పద పంకజంబులను నే కౌతూహలం గొప్పగా కంటిన్ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగా కీర్తులున్ కంటిన్ మా కపివీర బృందములలో గాంభీర్య పాదోనిది ఆహా ఎంత మధురంగా ఉంది. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. కవులారా, నేడు ప్రభువుల వారి జన్మదినం. ఈ సందర్భంగా ప్రభువుల వారికి తమ ఆసు కవితతో అలరిస్తే ప్రభువుల వారు గొప్ప కానుకను అందిస్తారు. ఈ అవకాశాన్ని ఎవరు స్వీకరిస్తారు? నేను చెబుతాను అప్పాజీ. ప్రభువుల వారికి పూజా సమయం ఆసన్నమైంది కనుక తమ ఆసు కవితను సంక్షిప్తంగా వినిపించకోరుతున్నాము. అట్లే మంత్రివర్య. పూత మెరుంగులున్ పసరు పూపబెడంబులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గునెనగావలె గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హోయల్ చెలియారజంపు నిద్దాతరితి పులన్ బలెనుదార సిలన్ వలె లోదలంచినన్ ఆ యాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము జల్లజేయవలే చల్లున చల్లవలెన్ మనోహరద్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారా
రుచిర ప్రసరంబుగ సారె సారె కుం ఎవరక్కడ? సర్వదా కృతజ్ఞుణ్ణి ప్రభు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లరు పులుగొలువ ఎరుగవి బాసాడి ఎల్లరు పులుగొలువ ఎరుగవి బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స అల్లసాని వారు స్వస్తి వచనం పలకండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.